మనం ఏదైనా పని చేసాం అనుకోండి, ఒక్కోసారి అది సక్సెస్ అవ్వచ్చు, ఒక్కోసారి అవ్వకపోవచ్చు. మనకి అయినవేవి గుర్తుండవు. అవ్వనివి మాత్రం గుర్తుపెట్టుకొని నాకు ఏది జరగట్లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి. ఒక్కోసారి ప్రయత్నం గట్టిగా ఉన్నా అది జరగదు. అప్పుడు దిగాలు పడిపోయి నాకే జరగట్లేదు అని అనుకోవడం, ఆ తర్వాత మిగతా పనులు కూడా దాని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ భావం నుంచి ఎలా బయటికి రావాలి? శ్రీ గురుభ్యో నమః. నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా సముచితం. అందరికీ ఈ జీవిత కాలంలో తరచూ ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఇది. దీనికి చక్కటి సమాధానం ఏంటంటే, మనం చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది, మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాము, కష్టపడ్డాము, రిజల్ట్ మాత్రం పాజిటివ్గా రావడం లేదు అని అనుకునే సందర్భాలు నీ లైఫ్లో ఎన్నిసార్లు జరిగాయని ఒకసారి తరచి చూసుకోవాలి. సక్సెస్ఫుల్ అయినప్పుడు కూడా మనం ఇదే ఆలోచించామా? ఒక పని జరిగింది అంటే, సక్సెస్ అయింది అంటే దానికి కారణమైనటువంటి ఆ భగవంతుడికి మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా లేదా? అలాగే సక్సెస్ కాలేనప్పుడు ఎందుకు ఇలా జరిగిందని మాత్రం వెంటనే దేవుడి మీద నిందేస్తాం. నేను ఇన్నాళ్ళు బట్టి కొలిచాను, ఇన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఈ పని అవ్వడం లేదు, అందరూ చాలా బాగుంటున్నారు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనేది చాలా మంది నోట ఎక్కువగా వింటూ ఉంటాం. దీనికి ఒక ఉదాహరణకి చెప్పుకోవాలంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట చెప్పాడు. అది అందరికీ శిరోధార్యం. ఏంటంటే, ఏ పని చేసినా అది నేను కర్తవ్యంగా చేస్తున్నాను, దాని ఫలితం నాకు సంబంధం లేదు అని అనుకోవడం చాలా ఉత్తమోత్తమైన సమాధానం. ఉదాహరణకి, ఒక పని తలపెట్టేటప్పుడే ఒకసారి, స్వామి ఈ పని నాకు అప్పచెప్పావు, నా దగ్గరికి వచ్చింది, లేదా ఈ టార్గెట్ ఛేదించాలని నాకు పంపించావు, నేను చేస్తున్నాను, ఆ ఫలితం పాజిటివ్ అని నెగిటివ్ అని అంతా నీదే బాధ్యత, నాకు ఏ విధమైన సంబంధం లేదు అని ఒక నిమిత్త మాత్రుడిగా ఉంటూ ఆ పనిపై అదే ఎఫర్ట్స్ పెట్టు. కృష్ణ పరమాత్మకి నీ తాలూకా ఎఫర్ట్స్ని ఆయనకి వదిలేసి నువ్వు రిజల్ట్ గురించి పట్టించుకోకుండా చేసుకుంటూ వెళుతూ ఉంటే నీకు పాజిటివ్గాను రావచ్చు, నెగిటివ్గాను రావచ్చు. పాజిటివ్ వచ్చినప్పుడు నేనే చేశాను అనుకోకుండా స్వామికి, స్వామి నీ దయ వల్ల నాకు పాజిటివ్ ఆన్సర్ ఇచ్చావు, నాకు సమాధానం దొరికింది. అలాగే ఒక నెగిటివ్ వచ్చిందని, స్వామి ఇది కూడా నువ్వే ఇచ్చావు, నాకేం సంబంధం లేదు, నేను కేవలం నా కర్తవ్యాన్ని చేశాను, నేను అందుకని నాకు అందులో భేదభావం ఏమీ లేదు అంటే, రిజల్ట్పై ఏ విధమైన ఆశించ పెట్టుకోకుండా తను చేయవలసిన కృషిని చేసుకుంటూ వెళ్ళడమే దీనికి ఒక పరిష్కారమైన మార్గం. దీనికి ఏదైనా ఒక పని జరగాలి అంటే పెద్దలు ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఒకటి ఏదైనా మనం పొందాలి అంటే, సాధించాలి అంటే రెండు కోణాలు, రెండు కారణాలు ఇప్పుడు మన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా తార్కాణం అవుతాయి, ఎదురుపడుతుంటాయి. అవి ఎలాంటివంటే, ఒకటి పూర్వకర్మ నుంచి మనకు వస్తున్నటువంటి ఆ కర్మ ఫలితం ఒకటి, రెండు ప్రస్తుతము మనం చేస్తున్నటువంటి కృషి ఒకటి. ఈ రెండు కలిసి మేళవింపై ఒక్కోసారి సక్సెస్ అయ్యి మనకి అది అనుకూలమయ్యేటట్టయితే ఫలిస్తుంది. ఒక్కోసారి పూర్వకర్మ ఫలంగా మనకి అది ప్రాప్తించదగినది కాదు అనుకో, అట్లాంటప్పుడు అది మనకు సంప్రాప్తించదు. నువ్వు ఎంత కృషి పెట్టినా కూడా చల్లదు. అంటే రెండు రెండు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఒక్కోసారి సంప్రాప్తిస్తుంది, ఒక్కోసారి సంప్రాప్తించదు. ఏం చేద్దానికి కారణం ఏంటి? గత జన్మల్లో మనం చేస్తున్నటువంటి కర్మల ప్రభావం ఇప్పుడు భగవంతుడు లేదా విధి మన కాలము మనకి వాయిదాల రూపంలో అందిస్తూ ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకని జరిగిన పనిపై, రిజల్ట్పై ఏ విధమైనటువంటి ఆశ కానీ నిరాశ కానీ పడకుండా జీవనయానాన్ని సాగిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. దీని మీద ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పగలుగుతాం. పూర్వం ఒకసారి జర్మనీలో ఓ పెద్ద ఆయన ఉండేవారు. ఆయన చాలా గొప్ప డాక్టర్, హోమియోపతిలో డాక్టర్. ఎంత గొప్ప డాక్టర్ అంటే, ఆయన హిట్లర్కి కూడా హోమియో వైద్యం చేశాడు. చేసి ఆయనకి వైద్యం చేసి ఆయన ఆరోగ్యవంతుడు చేసిన సందర్భాలు ఉన్నాయట. అదంతా చేసిన పని అంతా ఏంటంటే, పెద్దవాళ్ళకే కాకుండా సామాన్యమైన జనులు కూడా ఆయన సేవ రూపంలో హోమియో వైద్యం చేస్తుండేవాట జర్మనీలో. చేస్తూ ఉంటే ఓసారి మా కేపీకే గారు జర్మనీ విజిట్ చేశారు. విజిట్ చేస్తే ఆ విజిట్లో చాలా సమూహం వస్తారు కదా, శిష్య బృందం. వాళ్ళు అన్నారట, మాస్టర్ గారు మీలాగే ఒక ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా సేవా దృక్పథంతో చాలా మంచి మంచి పనులను నిర్వర్తిస్తుంటారు, ఆయన ఒకసారి మీరు కలుస్తారా అన్నారు. అంటే ఏం మాట్లాడకుండా ఊరుకుండిపోయారు. ఆ ట్రిప్లో ఈమె ఇక్కడి నుంచి వెళ్ళి
అతన్ని కలిసిందట. వాళ్ళ నాయన ఇండియా నుంచి వచ్చారు, ఆయన గురించి మీకు చెప్పాను, ఆయన ఏం మాట్లాడలేదు అని అంటే ఆయన అన్నట్ట, ఇలా ఇండియా నుంచి రకరకాల వేషాలతో కాషాయ బట్టలు ధరించుకొని వస్తూ ఉంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు, అన్నీ మనం వెనక్కర్లేదులే అని అన్నట్టు ఆయన. అని అంటే ఆ అమ్మాయి అలా సమాధానం విన్న మనిషి మళ్ళా వచ్చి నెక్స్ట్ ట్రిప్లో మళ్ళా మేషారు అమెరికా జర్మనీ వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మళ్ళా చెప్పిందట, వాళ్ళ నాయన దగ్గరికి కలిసాను మేషారు నేను, మీరు చెప్పిన విషయాన్ని నేను వెళ్ళి మీరు ఏం మాట్లాడలేదని చెప్పి ఆయన చెప్పాను, అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు అని చెప్పి నాకు చెప్పింది. నేను వెంటనే ఆవిడకి చెప్పాను, ఎప్పుడైనా ఒకరి విషయం ఇంకో దగ్గర చెప్పడమే పొరపాటు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రతిస్పందిస్తే అది మళ్ళీ నా దాకా తీసుకురావడం ఇంకో పొరపాటు. అలా ఎప్పుడు జీవితంలో ఎప్పుడు చెయ్యకు అని బోధ కూడా చేశారట మేషారు. అయితే అప్పుడు మేషారు అన్నారట, అప్పుడు నువ్వు అడిగావు, నేను వెళ్ళలేదు, సరే ఈసారి నేను ఇప్పుడు వెళ్తాను, ఆయన టైం అపాయింట్మెంట్ అడుగు, కలుద్దాం అన్నారు. కలుద్దాం అంటే ఈసారి ఆవిడ ముందుగా వెళ్ళి ఫలానా ఆయన మీ దగ్గరికి వస్తారట, వచ్చి మనం కలుస్తారట అని చెప్పారు. అయితే ఆయన టైం ఇచ్చారు, ఆ ప్రకారంగా కలిసారు. కలిసిన వెంటనే ఆయన అన్నారట, ఈయన మాస్టర్ గారిని చూడగానే అలాగా కళ్ళనీరు పర్యంతం అయిపోతుంది, నాకెందుకు ఇంత బాధ కలుగుతుంది, నేనేం పాపం చేశాను, నేను నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదే, పుట్టినప్పటి నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒకరికి సహాయకారిగా ఉన్నాను తప్ప ఎవరికి హార్మ్ చేయలేదు. నేను పెద్ద పెద్ద వాళ్ళకి వైద్యం ద్వారా ఎన్నో రోగాలు నయం చేశాను, కానీ నాకే ఏ వైద్యానికి రోగం వచ్చింది, చాలా సఫర్ అవుతున్నాను, చెయ్యి కదపలేకపోతున్నాను, కాలు కదపలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, మీ గురువు ఏం చెప్పారు, నా గురువు ఏం చెప్పాడు, దీని సమాధానం ఎవరు చెప్తారు, నేనే ఎందుకు ఇంత బాధపడుతున్నాను అని అంటే మాస్టర్ గారు ఒకటే చెప్పారు. ఈయన అడుగుతున్నాడు, మరో ప్రశ్న అడిగారు, మీ గురువు గారు నా విషయంలో ఏం సమాధానం చెప్పారు, ఏం చెప్తావు నా దగ్గరికి మెసేజ్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. ఆయన కూడా ఫిలసాఫికల్ టచ్ ఉన్న పర్సన్ అన్నాడు, అందుకని అడిగాడు, మీ గురువు నాకు ఏ సందేశాన్ని ఇచ్చాడు, అవి పట్టుకొని నా దగ్గరికి వచ్చారు అని అడిగాడు. అంటే మాస్టర్ గారు ఒకటే మాట, ప్రతి ఒక్కరూ కూడా భగవత్ నిర్ణయం కాల నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిందే, ఎలాంటి వాళ్ళైనా సరే కూడా. దానికి ఎగ్జాంపుల్గా నా గురువు నీకు ఏం చెప్పమన్నాడంటే, జీసస్ క్రీస్తు కంటే నువ్వు గొప్పవాడవా అని అడగమన్నాడు. జీసస్ క్రీస్తు జీవితాంతం కూడా ఆయన ఎంత త్యాగమయం చేసి తన జీవితాన్ని అర్పణం చేశాడు, చేసి ప్రేమను ప్రజలందరికీ పంచాడు, ఈ రోజు కూడా ఆయన మన్నలను పొందుతున్నాడు. అటువంటి జీసస్ కూడా చాలా కష్టాలు వచ్చాయి, అంతకంటే గొప్పవాడవా నువ్వు అని చెప్పమన్నాడు, నాకు నీ దగ్గర పంపించారు, నీ గురువు చెప్పిన మెసేజ్ ఇదే అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. దాంతో ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయట, నేను జీసస్ కంటే గొప్పవాడిని ఏం కాదుగా, జీసస్సే అన్ని బాధలు పడ్డాడు, నాకు వచ్చిన బాధ ఏమోలా, సో ఈ బాధను నేను భరిస్తాను, నా జీసస్ ఎలాగైతే భరించాడో నేను అలాగే భరిస్తాను. నేను అటువంటిప్పుడు నాకు ఈ కష్టాన్ని నా గురువే తొలగించుకుంటాడు, లేదు నేను భరించాలనుకుంటే దాన్ని కంటిన్యూ అవుతాను, భరిస్తాను. చాలా సంతోషం వేశారు, నాకు ఈ సందేహాన్ని తొలగించి నాకు నా గురువు తలక సందేశాన్ని నా వద్దకు చేర్చినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి మాస్టర్ గారికి ఆ రోజు ఆయన పాదావందనం చేస్తూ మాట్లాడారు. ఇది మాస్టర్ గారి స్పీచ్లో ఒకసారి నేను విన్న విషయాన్ని ఎగ్జాంపుల్గా అందరికీ తెలియాలని చెప్తాను. అందువలన మనం చేయదగిన పని ఏంటంటే, మనం ఇందులో కూడా గొప్పవాళ్ళం కాదు, మనం ఎన్ని పనులు చేసాము, ఎంత సేవ చేసాము, ఎన్ని జపాలు చేసాము, ఎన్ని పూజలు చేసాము, ఎన్ని అభిషేకాలు చేసాము, ఎన్ని హోమాలు చేసాము, అవన్నీ కూడా ఇందుకు సంబంధం లేదు. నీ కర్మ ఫలితం నీకు అది తప్పనిసరిగా అంటుకుంటుంది, దాన్ని భరించవలసిందే. భరించడానికి తప్పించుకుంటే మళ్ళీ నెక్స్ట్ బర్త్లోనైనా సరే మళ్ళా నువ్వు అనుభవించవలసిన పరిస్థితి తప్పనిసరిగా నీకు ఎదురవుతుంది.